హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్ముడి ఎపిసోడ్లో రాజ్ ఇలా కలగంటూ ఉంటాడు. వాళ్ళ ఆస్తిని జప్తు చేసినట్టు, అందుకు ధాన్యలక్ష్మి రుద్రాన్ని ఒప్పుకోనట్టు, వాళ్ళిద్దరూ వాదించినట్టు, వాళ్ళిద్దరూ కోర్టుకు ఎక్కుతాం, మీ మీద కేసు వేస్తామనేసి వీళ్ళ మీదకే రివర్స్ అయినట్టు, అలా అన్నపూర్ణాదేవి హార్ట్అటాక్ వచ్చి కింద పడిపోయినట్టు కలగంటూ ఉంటాడు రాజ్. అలా సడన్గా లేచి ఆలోచిస్తాడు, ఇదంతా కలనా, ఇదంతా జరగకూడదు, ఎలాగైనా ఆస్తి డబ్బులను కట్టేయాలని ఒకతనికి కాల్ చేస్తాడు. బ్యాంకులో ఉన్న అతనికి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఈ విధంగా అడుగుతాడు, నేను కొంచెం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, డబ్బులు కావాలి అనేసి అడుగుతాడు. అప్పుడు తను ఇలా అంటాడు, మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రండి, ఆ డాక్యుమెంట్స్ మీ పేరు మీదనే ఉన్నాయి కదా, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళని తీసుకొని రావాలని చెప్తాడు. అప్పుడు రాజ్ మా ఆవిడ పేరు మీద ఉన్నాయని చెప్తాడు. అప్పుడు ఆవిడనే తీసుకొని రావాలి అనేసి బ్యాంక్ ఎంప్లాయ్ చెప్తాడు. అంతలో రాజ్ ఆత్మ అక్కడికి వస్తుంది. ఏంటి, ఇప్పుడు నువ్వు కావ్యని తీసుకెళ్తావా, కావ్యని నువ్వు అడుగుతావా, నువ్వు అంటే కావ్య దగ్గర నువ్వు తగ్గుతావా అనేసి అడుగుతాడు రాజ్ అంతరాత్మ. కావ్యని నువ్వు అడుక్కోవడం నాకు ఇష్టం లేదు, మనం అబ్బాయిలం, మనం ఎందుకు తగ్గాలి అనేసి రాజ్ అంతరాత్మ చెప్తుంది. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నేనే కదా వెళ్ళి మాట్లాడతా, నేనే తగ్గుతాను, తగ్గడం ఏంటి, నా ఆస్తిని నేను అడుగుతున్నాను, మా తాతయ్య గారి ఆస్తే కదా అది, నేను అడగడంలో తప్పేముంది అనేసి అంటాడు. అయినా సరే నువ్వు తన దగ్గర తగ్గడం నాకు ఇష్టం లేదు అనేసి రాజాంతరాత్మ చెప్తుంది. సరే నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి చెప్తాడు రాజాంతరాత్మకి. హాస్పిటల్లో కళ్యాణ్ ఆ డాక్టర్ గారిని ఇలా అడుగుతాడు, ఇంకే ఎన్ని రోజులు డాక్టర్ ఇలా అమ్మ తాతను చూడడం, ఇంకెప్పుడు మెలకువ వస్తుంది అనేసి అడుగుతాడు. అది మనం చెప్పలేము, ఏ టైంలో అయినా తనకి మెలకువ రావచ్చు అనేసి అంటాడు డాక్టర్. అప్పుడు కళ్యాణ్ ఇలా దేవుని ప్రార్థిస్తాడు, ఎంతో మంచి చేసే తాను, ఈ మంచి మనిషిని నువ్వే కాపాడాలి, తనని మాకు దూరం చేయకు అనేసి కళ్యాణ్ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇంటి వద్ద ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు కలిసి కావ్యతో గొడవ పడుతూ ఉంటారు. ఏంటి ఈ కర్రీ ఎలా ఉంది, దీనిలో సాల్ట్ మొత్తమే లేదు, ఏంది ఉప్పు వేయడం మర్చిపోయావా, లేక ఆస్తి రావడంతోనే కళ్ళు నెత్తికెక్కాయా, ఉప్పు డబ్బా కూడా కనిపించట్లేదా నీకు అనేసి రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కావ్యని తిడుతూనే ఉంటారు. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది, ఉప్పు తిన్న విశ్వాసం ఎవరికి లేదని, ఉప్పేసిన వేస్టే అని వేయలేదా కావ్య అనేసి అపర్ణ అంటుంది. ఏంటి, కోడలికి ఇలా సపోర్ట్ చేయడం వల్లే తన కళ్ళు నెత్తికెక్కుతున్నాయి అనేసి ధాన్యలక్ష్మి రుద్రాని అంటారు. అంతలో అక్కడికి రాజు వస్తాడు. ఏంటి గుమగుమలు ఆడుతున్నాయి, కళావతి చేసిన వంటలు ఇక్కడికి స్మెల్ వస్తున్నాయి, ఎంత బాగా చేస్తావు కళావతి, నువ్వు చాలా బాగుంటాయి, అసలు నీ వంటలకు వంక పెట్టే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, అలా పెట్టారంటే వాళ్ళు ముష్టెత్తుకొని బతకాలి, అమ్మ అయ్యా అనుకుంటూ ముష్టెత్తుకొని బతకాలి అనేసి రాజ్ ఇలా అనుకుంటూ భోజనానికి కూర్చుంటాడు. తినకముందే చాలా పొగుడుతూ ఉంటాడు, చాలా బాగుంది అది ఇది అనేసి పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, తిని చెప్పి రాజ్ ఫస్ట్ అనేసి అంటుంది. తను తిన్నాక ఏంటి ఈరోజే ఇలా చప్పగా ఉండాలా అనేసి మనసులో అనుకుంటాడు. కాకపోతే బయటికి అలా చెప్పాడు, చాలా బాగున్నాయి కళావతి అనేసి చెప్తాడు రాజ్. అప్పుడు రుద్రాని ఇలా అంటుంది, నీకు ఇంకా అర్థం కావట్లేదా, ఇదంతా కావాలనే వాళ్ళందరూ కలిసికట్టుగా చేస్తున్నారు అనేసి. ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, ఏంటి రాజ్ అవన్నీ చప్పగా ఉన్నాయి కదా, నువ్వెందుకు అలా పొగుడుతున్నావు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, నీకు ఇంకా అర్థం కావట్లేదా, తన మీద ఆస్తి ఉంది కదా, అందుకే తనను అలా ఎత్తేస్తున్నాడు, ఇన్ని రోజులు కావ్య పక్కకొస్తాను తట్టుకోలేదు, చీదరగొట్టుకున్న రాజు ఇప్పుడు ఇంతలా పొగుడుతున్నాడంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా అనేసి రుద్రాణి అంటుంది. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, ఏంటి అత్తని బుద్ధి పోనిచ్చుకోవా అనేసి రుద్రాణిని తిడుతూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు ఆస్తి ఆస్తి అని లేచినప్పటి నుంచి పడుకునే వరకు అదే పాట పాడుతూ ఉంటారా అనేసి స్వప్న ధన్యలక్ష్మిని రుద్రాణిని అంటూ ఉంటుంది. అప్పుడు రాజ్కి కోపం వచ్చి ఇలా అంటాడు, నేను ఆస్తి కోసం ఇలా చేస్తున్నానా, ఏం మాట్లాడుతున్నారు, ఆస్తి కోసం ఇలా నా ఒకరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు అని రుద్రాణి ధన్యలక్ష్మి మీద కోప్పడతాడు రాజ్. అలాగే తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్యకి కోపం వస్తుంది, ఇప్పుడు బాగా తినండి, ఉప్పు వేసుకొని తినండి, ఇంకేమన్నా వడ్డీమంటారా, ఉప్పు వేసుకుంటారా పప్పు వేసుకుంటారా అది మీ ఇష్టం, ఇక బాగా తినేసి పడుకోండి, ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా అనేసి అంటుంది కావ్య.
అప్పు కళ్యాణ్కి కాల్ చేసి ఎలా ఉన్నావు అనేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు కదా, నా గురించి కవితలు రాస్తున్నావు కదా అనేసి అప్పు అంటూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ అవును, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి అడుగుతాడు. ఇక్కడ ఇంత చలిగా ఉన్నా కూడా మమ్మల్ని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. కష్టపడితే కానీ ఫలితం ఉండదు కదా, ఇదంతా నీకోసమే అని భరిస్తున్నాను. నీ కంట్లో ఆనందం చూడ్డానికి మనల్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్నారు. వాళ్ళందరి నోర్లు మూయించడానికి నేను ఇంతలా కష్టపడుతున్నా అనేసి అప్పు అంటుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే అలాగే ఉంటుంది భయ్ అనేసి కళ్యాణ్ అంటాడు. నువ్వు కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కావ్యతో అపర్ణ ఇలా అంటుంది. నువ్వు పక్కనే ఉంటేనే రాజుకి నచ్చకపోయేది, అలాంటిది ఇప్పుడు నీతో కొంచెం క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అనేసి అపర్ణ అంటుంది. రాజ్ కావ్యతో ఇలా అంటాడు. నీకు ఒక విషయం చెప్పాలి అనేసి తనని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.